నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్లో నిన్న విమానాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే తొలి విడతలో మనం చూసుకుంటే కానీ పరిమిత గమ్యస్థానాలకు అలాగే లిమిటెడ్ విమానాలు నడిపామని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కువైట్ ఎయిర్వేస్ చూసుకున్న, జజీరా ఎయిర్వేస్ చూసుకున్న లిమిటెడ్ విమాన కార్యకలాపాలను అయితే ప్రారంభించిందనమాట. అంటే కువైట్ ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే ప్రస్తుతం 10% వరకు మాత్రమే విమాన రాకపోకలు కొనసాగిస్తూ ఉంది. అంటే కువైట్ ఎయిర్పోర్ట్ 10% మాత్రమే ఓపెన్ చేశారు. మిగతా 90% మనం చూసుకుంటే దశల వారీగా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల మే 2వ తేదీ వరకు కువైట్ విమానాశ్రయం నుంచి పలు గమ్యస్థానాలకు 48 విమానాలను షెడ్యూల్ చేశామని చెప్పి బీరూట్, కైరో, ఇస్తాంబుల్, ముంబై, మస్కట్, డమాస్కస్, ఢిల్లీ, కొచ్చి, జెద్దా మరియు రియాదులతో సహా పలు గమ్యస్థానాలకు 48 విమానాలు నడపనున్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. మే 2వ తేదీ వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతూ ఉందని చెప్పేసి మే 2వ తేదీ తర్వాత అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని విమానాల సంఖ్య పెంచాలా లేకపోతే ఇదే విధంగా కొనసాగాలా, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతి వస్తే కానీ పూర్తి స్థాయిలో విమానాలు నడిపేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ ఇది తెలుపుతూ ఉన్నాయి. మరి మే 2వ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్లే నడుస్తుందని చెప్పేసి మే 2వ తేదీ తర్వాత హైదరాబాద్ కావచ్చు, భారతదేశంలోని ఇతర నగరాలకు విమానాలు నడిపే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్ళాలంటే వయా సౌదీ అరేబియా మీద ఇండియాకు చేరుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.